హలో హాయ్ అండి అందరికీ. నేను ముందుగా తెనాలి పెద్దరా ఊరు వచ్చేసానమాట. ఈ ఆంటీ వాళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆంటీ వాళ్ళ బిల్డింగేనమాట ఇది. వాళ్ళ బాబుది ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఉంది, అందుకని మేము ఇక్కడికి వచ్చాము. పెళ్ళికొడుకు ఆ అబ్బాయే. ఇల్లు చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇక్కడ నాకు నచ్చే కొన్ని విషయాల్ని నేను మీతో షేర్ చేసుకుంటా. ముందుగా మనం ఇటు చూడగానే కృష్ణుడిది టెంపుల్ కనిపిస్తుంది, చూపిస్తాను. చూసారు కదా, బాగుంది. ఇంకా ఇక్కడ నచ్చే విషయాలు చెప్తాను చూడండి. ఇక్కడ నాకు ఎంతగానో నచ్చేది ఈ మామిడి చెట్టు టెంపుల్ దగ్గర. ఈ నేరేడు పళ్ళ చెట్టు కూడా నాకు చాలా ఇష్టం అనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే, మామూలుగా నేరేడు పళ్ళు మనం పెద్దవి చూస్తూ ఉంటాం కదా, ఇవేమో ద్రాక్ష పళ్ళలాగా చిన్ని నేరేడు పళ్ళు అనమాట. అసలు చాలా బాగున్నాయి, మీరు కూడా చూడండి. అలాగే నాకు ఈ వాతావరణం చాలా బాగా నచ్చుతుంది. ఈ బోరింగ్ చూడండి, పాతకాలం నాటి బోరింగ్, చాలా బాగుంది. ఈ జామ చెట్టు కూడా నాకు చాలా ఇష్టం. దీని జామకాయలు చాలా తీయగా ఉంటాయి. ఈ రెండు అరటి చెట్లు ఫేమస్ అన్నమాట ఇక్కడ ఈ ఇంటి ముందు. ఇక్కడ నుండి చూస్తుంటే ఎదురుగా అలా సన్నటి వంతెన, అటు ఇటు అరటి చెట్లు. ఇంకొకటి మీకు చూపిస్తాను రండి, నాకు ఇష్టమైనవన్నీ. అరటి గెల చాలా దగ్గర నుండి, ఎంత బాగుందో కదా. ముట్టుకునే ఆప్షన్ లేదు, కొంచెం దూరంగా ఉంది. దీనికంటే ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ ఏంటంటే, ఇది పారే నీళ్ళు అనమాట. అయితే ఇవి యూస్ చేసుకునే వాటరే, కానీ అందరూ చెత్త వేసేసి ఈ వాటర్ అంతా పాడైపోయిందనమాట. కాస్త గ్రీన్గా ఉంది, కానీ దీంట్లో పెద్ద చేపలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను మీకు. ఇటు చూడండి, ఈ కాలువ, ఇక్కడ మామిడి చెట్టు ఉంది. చెట్టు నిండా కాయలే, కాకపోతే అన్నీ వేస్ట్గా కాలువలో పడిపోతాయి. ఇప్పుడు ఈ మామిడి చెట్టుని చూడండి, చెట్టు నిండా కాయలే అని చెప్పాను కదా. ఒక్కొక్క కాయ ఎంత బాగుందో అసలు, సైజ్ వైజ్ కానీ చూడడానికి ఎక్కడ గ్యాప్ కూడా లేదు. కాకపోతే ఏంటంటే, ఇందులో ఒక్క కాయ కూడా యూస్ కాకుండా ఆ కాలువలో పడిపోతుంది. జస్ట్ రోడ్డుకి అవతల పక్క ఉన్నాయి, కొయ్యడానికి వీలుగా ఉంటాయి. యువతల పక్కన ఉన్నాయి మాత్రం ఇంపాసిబుల్, కొయ్యలేం. అంటే మ్యాక్సిమం కాయలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అన్నమాట. అలా నేరేడు పళ్ళు మీకు క్లియర్గా కనిపించాయా? కనిపించకపోతే చూడండి, చిన్ని గోటికాయల్లాగా ఉన్నాయి. ఇలా పచ్చని ప్రకృతితో గడుపుతుంటే, ఈ అరటి చెట్లను చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో నాకైతే. అస్సలు నాకు ఎందుకో తెలియదు ఫ్రెండ్స్, ప్రకృతితో మమైక్యం అవుతుంటే అసలు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ప్రకృతితో కలిసిపోయినట్టు చాలా బాగా అనిపిస్తుంది. ఆ గ్రీనరీ, ఆ చెట్లు, ఆ వాతావరణం. అలా కూర్చుని ఆ పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారే బండ మీద, అలా కూర్చుని మాట్లాడడం కూడా ఇష్టం. కానీ ఇప్పుడు చాలా ఎండలు ఉన్నాయి. ప్రస్తుతం నేను లోపలికి వెళ్ళిపోతున్నా. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.